హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచులు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం ఇంట్లోనే పసుపు ముద్దతో ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా అందంగా మన చేతులతో మనమే తయారు చేసేసుకోవచ్చు. దీని తయారీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పసుపు, అలానే 1 కప్పు మైదాని వేసుకొని ఈ రెండింటిని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పచ్చి పాలు ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం దీనిని చపాతీ పిండి ముద్దలాగా ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. దీనిని మనం ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత దీనిని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వినాయకుడిని ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని షేప్స్ అనేవి తయారు చేసుకోవాలండి. దానికోసం ఈ విధంగా డిఫరెంట్ సైజెస్లో మనం పసుపు ముద్దతో బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఈ పెద్దది వచ్చేసి మనకి పొట్టని ప్రిపేర్ చేసుకోవడానికి, అండ్ ఈ రెండు వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి పీట పెట్టుకోవడానికి, ఇంకొకటి వచ్చేసి మనం తలని పెట్టుకోవడానికండి. రెండు కూడా సేమ్ సైజులో తీసుకోవాలి. అండ్ ఈ రెండు వచ్చేసి మనకి కాళ్ళు పెట్టుకోవడానికి, ఇవి కూడా మనకి సేమ్ సైజులో ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు వచ్చేసి మనకి చేతులను పెట్టుకోవడానికి అనమాట, ఇవి కూడా సేమ్ సైజులో తీసుకోవాలి. ఇక్కడ ఈ మధ్యలో సింగిల్గా ఉన్నది వచ్చేసి మనం తొండం పెట్టుకోవడానికండి. మనకి ఈ చివరన ఈ 2 బాల్స్ వచ్చేసి మనం చెవులని పెట్టుకోవడానికి అనమాట. ఇలా మనం డిఫరెంట్ సైజెస్లో ముందుగానే బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వలన వినాయకుడిని ఈ సైజెస్ బాల్స్తో మనం ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వినాయకుడిని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము. దానికోసం ఇలా ఒక ప్లేట్ తీసుకొని కింద ఒక పేపర్ కానీ లేదంటే టిష్యూని కానీ ఈ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ మనం ఈ విధంగా ఒక పసుపు ముద్దని తీసుకొని మనం పీటను అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా పసుపు ముద్దని ప్రెస్ చేసుకోవాలి. మనం వడిని చేసుకోవడానికి కొంచెం లైట్గా ప్రెస్ చేస్తాం కదా, ఆ విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మధ్యలో కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ ప్రెస్ చేసుకోండి, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఇలా పెద్ద ముద్దని తీసుకొని ఎడ్జెస్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం తలని పెట్టేసుకుందాము. కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా పగిలిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. తలని పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా రెండింటిని కూడా స్టిక్ చేసుకోవాలండి. లేకపోతే మనకి ఆరిపోయిన తర్వాత మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కాళ్ళని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఇలా పిండి ముద్దని సిలిండర్ షేప్లో చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఈ ఎడ్జ్లో మనం చేత్తో కొంచెం ప్రెస్ చేసినట్లయితే మనకి పాదం షేప్ అనేది వస్తుంది. ఇదే విధంగా మనం ఇంకొక కాలును కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా స్టిక్ చేసుకొని ఎడ్జ్లో ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి పాదం షేప్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం కొంచెం వాటర్తో దీనిని స్టిక్ చేసుకుందాము, ఆరిపోయిన తర్వాత విడిపోకుండా ఉండడానికి. మన లెగ్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు చేతులని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం వాటిని కూడా ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకొని మనం చేతులను కూడా అంటించుకుందామండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అంటించుకోవాలి. మనకి కుడివైపు చెయ్యి అనేది ఇలా పైకి ఆశీర్వదిస్తున్నట్లు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. బొటని వేలతో కొంచెం ప్రెస్ చేసినట్లయితే మనకి ఆ షేప్ కూడా వచ్చేస్తుంది. అలానే ఎడమ చెయ్యి వచ్చేసి మనకి చేతిలో లడ్డుని పట్టుకున్నట్లుగా రావాలి. దానికోసం ఈ విధంగా చెయ్యిని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని కూడా బ్యాక్ సైడ్ వాటర్తో స్టిక్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం తొండంని పెట్టుకుందామండి. దానికోసం ఈ విధంగా మనం తొండంని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫేస్ మీద నుంచి మనం తొండం అనేది పెట్టుకోవాలి. ఇలా కింద వచ్చేసి కొంచెం ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి బెండ్ చేసినట్లయితే మనకి తొండం కూడా రెడీ అయిపోతుంది. ఇలా వాటర్తో కొంచెం స్టిక్ చేసేసుకోండి విడిపోకుండా ఉండడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, తొండం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం చెవులను పెట్టుకుందామండి. దానికోసం పసుపు ముద్ద మీద జస్ట్ అలా ఒకసారి ప్రెస్ చేసి అటువైపు ఇటువైపు మనం చెవులను కూడా పెట్టేసుకుందాము. కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ వీటిని మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా రావాలన్నమాట మనకి ఇది.
చెవులను కూడా పెట్టుకున్న తర్వాత మనం పైన కిరీటం పెట్టుకుందామండి. దానికోసం ఇంకొక పసుపు ముద్దని తీసుకొని దానిని ఈ విధంగా కోన్ షేప్లో పెట్టుకొని ఇక్కడ నేను కిరీటాన్ని పెట్టుకున్నానండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఈ కిరీటాన్ని అనేది మన ఇష్టం వచ్చినట్లుగా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. నాకెందుకో ఇది బాగుంటుంది అనిపించింది, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టాను. ఇప్పుడు మనం కళ్ళని పెట్టుకుందామండి. దానికోసం మిరియాలని తీసుకొని ఇలా అటు సైడు ఇటు సైడు కళ్ళని కూడా పెట్టేసుకుందాము. అలానే దంతాలు పెట్టుకోవాలండి. దంతాల కోసం నేను ఇక్కడ టూత్ పిక్ తీసుకున్నాను. దానిని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మనకి ఒకటి వచ్చేసి విరిగిపోయినట్లు కొంచెం పొడవుగా ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పెద్దగా ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి కొంచెం విరిగిపోయినట్లుగా చిన్నగా ఉంటుంది అన్నమాట. దంతం వచ్చేసి ఈ విధంగా దంతాలను కూడా పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం చేతిలో లడ్డును పెట్టుకుందామండి. దానికోసం ఒక చిన్న పసుపు ముద్దను తీసుకొని అలా లడ్డులాగా ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు మనం ఎలుకని తయారు చేసుకుందామండి. దీనిని తయారు చేయడం చాలా ఈజీ. ఇంకొక పసుపు ముద్దని తీసుకొని దానిని ముందు ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసి వెనక అలానే వదిలేసేయండి. అలానే ఇలా కళ్ళను కూడా పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనికి తోకను కూడా పెట్టుకుందామండి. దానికోసం ఇంకొంచెం పసుపుని తీసుకొని మనం ఈ విధంగా తోకను కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి చూసారు కదా ఫ్రెండ్స్, ఎలుక కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నామం పెట్టేసుకుందామండి. ఇక్కడ జస్ట్ నేను తొండం మీద డెకరేషన్ కోసం టూత్ పిక్తో జస్ట్ అలా ప్రెస్ చేశానండి. ఇప్పుడు నేను ఇక్కడ వైట్ కలర్తో ఇక్కడ నామం అనేది పెట్టేస్తున్నాను. ఇలా పసుపు మీద వైట్ కలర్ నామం పెడితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా 3 నామాలు పెట్టాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నామాలు పెట్టేసుకున్న తర్వాత మధ్యలో మనం ఒక రెడ్ కలర్లో బొట్టును కూడా పెట్టుకుందామండి. ఈ రెడ్ కలర్ బొట్టు పెట్టడం వలన ఈ వినాయకుడు ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ నేను ఆశీర్వదిస్తున్న అక్కడ చేతి దగ్గర స్వస్తిక్ సింబల్ని కూడా వేశానండి. అలానే జంజం పెట్టుకుందామండి. దానికోసం నేను ఇక్కడ కలర్నే ఉపయోగిస్తున్నాను. మీరు కావాలంటే వైట్ కలర్ థ్రెడ్తో 3 పోగులు అలా వేసుకొని కూడా మనం ఈ జంజం అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. కానీ ఇక్కడ నేను వైట్ కలర్తోనే పెట్టేస్తున్నాను. జంజం కూడా పెట్టేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ నేను వెలుకకి చెవులు పెట్టడం మర్చిపోయానండి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ చెవులు కూడా పెట్టేశాను. టోటల్గా మనకి ఈజీగా చాలా త్వరగా 5 నిమిషాల్లో పసుపుతో వినాయకుడు రెడీ అయిపోయాడండి. ఈ వినాయక చవితికి మీరు కూడా మీ ఇంట్లో సేమ్ ఇదే విధంగా ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నేను ప్రిపేర్ చేసిన ఈ గణేష విగ్రహం ఎలా ఉందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము అందించే నోటిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ రూపంలో అందుతూ ఉంటుంది.